గడప్ మజస్ నరసింహం నందమూరి బాలకృష్ణ గారు డాకు మహారాజ్ చిత్రంతో సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమైపోయారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ప్రమోషన్స్ని చాలా స్పీడప్ చేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటిస్తున్నటువంటి డాకు మహారాజ్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఒక సాంగ్ విడుదలైంది. దేకో దేకో అంటూ సాగే ఆ పాటకు అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి, శ్రోతల నుంచి చక్కటి ఆదరణైతే లభిస్తుంది. ఈ సంతోషంలో రెండో పాటను రిలీజ్ చేయడానికి చిత్రబృందం రెడీ అయింది. డిసెంబర్ 23న అంటే సోమవారం డాకు మహారాజ్ సినిమా నుంచి చిన్ని పాటను విడుదల చేయనున్నట్లుగా దర్శక నిర్మాతలు అనౌన్స్ చేశారు. బాలకృష్ణ గారితో పాటు ఓ చిన్నారి మీద ఈ పాటను తెరకెక్కించారు మేకర్స్. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య, శ్రీలీల మీద తెరకెక్కించిన ఉయ్యాలా ఉయ్యాలా పాట ఎంత అద్భుతమైన స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈసారి తమన్ ఎటువంటి బాణీ అందించారో చూడాలి. మరి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లోకి డాకు మహారాజ్ సినిమా రానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థలపై సూర్యదేవర, నాగవంశీ, త్రివిక్రమ్, సతీమణి అయినటువంటి సాయి సౌజన్య గారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇది. డాకు మహారాజులో బాలకృష్ణ గారి సరసన హీరోయిన్గా ప్రజ్ఞా జైస్వాల్ నటించాడు. అఖండ విజయం తర్వాత బాలయ్యకు జోడీగా మరోసారి ఆమె నటించిన చిత్రం ఇది. నాని జెర్సీ, వెంకటేష్ సైంధవ్ ఫేమ్, శ్రద్ధా శ్రీనాథ్ మరొక హీరోయిన్గా నటిస్తుంది ఈ మూవీలో. తెలుగు అమ్మాయి యంగ్ హీరోయిన్ అయినటువంటి చాందినీ చౌదరి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతల్లా కూడా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ని పోషిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ సినిమాలో విలన్గా బాబీ డియోల్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.